హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు జిఎన్వి కాంపిటేటివ్ కోచింగ్. ఈ వీడియోలో మనము ఎస్ఎస్సి జీడీ సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్లో రీజనింగ్కి సంబంధించిన 20 బిట్స్ని అయితే సాల్వ్ చేద్దాము. సో మనకి ఎస్ఎస్సి జీడీ ఎగ్జామినేషన్లో రీజనింగ్ నుంచి 20 బిట్స్ వస్తూ ఉంటాయి. సో కాబట్టి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్లో ఇచ్చిన 20 రీజనింగ్ బిట్స్ని ఈ వీడియోలో మనం సాల్వ్ చేద్దాము. నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ముఖ్యంగా ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళకి ఈ వీడియోని అయితే ఖచ్చితంగా షేర్ చేయండి, బాగా ఉపయోగపడుతుంది. సో వీడియోని చివరిదాకా చూడండి, ప్రతి బిట్ ఇంపార్టెంటే. సో ప్రతి బిట్లో ఉండేటువంటి లాజిక్ ఏంటి, ఏ రకంగా మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాము, అలాగే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ప్రాబ్లమ్ని ఫాస్ట్గా సాల్వ్ చేయడానికి కావాల్సినటువంటి ట్రిక్స్, మనకి ప్రాబ్లం మోడల్ని బట్టి మనం ఏ పద్ధతి ఉపయోగించాలనేది మారిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్క ప్రాబ్లం మోడల్ని బట్టి మనకి లాజిక్ అనేది మారుతుంది. కాబట్టి ప్రతి ఒక్క ప్రాబ్లమ్ని కంపల్సరీ చూడండి, వీడియో చివరిదాకా స్కిప్ చేయకుండా చూడండి. దానివల్ల మీకు ఎగ్జామినేషన్లో వచ్చేటువంటి డౌట్స్ ఏమన్నా ఉంటే అవి ఈజీగా క్లారిఫై అవుతాయి. అలాగే వీడియో మొత్తం చూసిన తర్వాత దీని మీద మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫస్ట్ క్వశ్చన్ చూస్తే, విచ్ ఆప్షన్ రిప్రజెంట్స్ ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ద గివెన్ వర్డ్స్ యాజ్ దే వుడ్ అపియర్ ఇన్ ద ఇంగ్లీష్ డిక్షనరీ. సో మనకి ఈ మోడల్ ప్రాబ్లం అయితే ఎగ్జామినేషన్లో ఇస్తాడు, ఖచ్చితంగా ఒకటి వస్తుంది. సో ఇంగ్లీష్ డిక్షనరీ ప్రకారము మనకి ఇక్కడ 5 వర్డ్స్ అయితే ఇచ్చాడు. సో ఆ వర్డ్స్ ఒక్కసారి రాసుకుందాం మనము. సో మనకి ఇచ్చిన మొదటి పదం ఏంటంటే రిడిల్ అనే పదం ఇచ్చాడు. రెండో పదం ఏమి ఇచ్చాడు, రివర్ ఇచ్చాడు. ఇంకొకటి రైట్ఫుల్. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఈ రకంగా మనం రాసుకుంటే మనకి ఈజీగా సాల్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది. రిస్క్ ఒక్కసారి మనం ఇంగ్లీష్ డిక్షనరీ అన్నాడు కాబట్టి ఇంగ్లీష్ డిక్షనరీ అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఫాలో అవుతుందాం. సో మొదటి 2 లెటర్లు ఇక్కడ రిపీటెడ్గా ఉన్నాయి. సో మనకి ఫస్ట్ ఏం వస్తుంది అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే 3వ లెటర్ మీద డిపెండ్ అవుతుంది. సో 3వ లెటర్ ఇక్కడ డి ఉంది, ఇది 4వ లెటరు ఆల్ఫాబెట్స్లో, ఇది 22వ లెటరు, ఇది 8వ లెటరు, ఇది 14వ లెటరు, ఇది 19వ లెటరు. సో ఒక్కొక్కటి డిఫరెంట్ ఉన్నాయి. సో కాబట్టి మనకి ఈజీ అమ్మ, ఇప్పుడు మనకి ఈజీ అయిపోతుంది. ఇది సెకండ్, ఇది థర్డ్, ఇది ఫోర్త్, ఇది ఫిఫ్త్, ఇది ఇచ్చిన ఆర్డరు. సో మనకేమొస్తుంది, ఐ తర్వాత లీస్ట్ పాసిబుల్ నెంబర్ ఏదమ్మా డి. సో కాబట్టి ఇది ఫస్ట్ వస్తుంది. సో మొదటి ఆప్షన్ చూడండి, అన్నీ 1 ఉన్నాయి. సో నెక్స్ట్ ఏమొస్తుంది, 4 తర్వాత నెక్స్ట్ హైయెస్ట్ నెంబర్ ఇది కదా. సో కాబట్టి ఇది సెకండ్ ప్లేస్లో వస్తుంది, అంటే 3 అనేది సెకండ్ ప్లేస్లో వస్తుంది, అంటే 1 తర్వాత 3 రావాలి. నెక్స్ట్ 14 అనేది థర్డ్ ప్లేస్లో వస్తుంది. 14th ఆప్షన్ ఏముంది, 4 అమ్మ. తర్వాత 19 ఇది 4th ప్లేస్లో వస్తుంది, దట్ ఈస్ 5th లెటర్. నెక్స్ట్ రివర్, వి అనేది 22nd కాబట్టి ఇది లాస్ట్ వస్తుంది. సో దట్ ఈస్ సెకండ్ లెటర్. కాబట్టి ఫస్ట్ లెటర్, థర్డ్, 4, 5, 2 ఇది ఆర్డర్ 1 3 4 5 2 1 3 4 5 2. సో ఆప్షన్ 1 మనకి ఇక్కడ రైట్ ఆన్సర్ అవుతుంది. ఇటువంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు మనకి రిపీటెడ్గా కొన్ని ఉంటాయి. సో ఎన్ని లెటర్స్ రిపీటెడ్గా ఉన్నాయో చూసుకొని దాని తర్వాత లెటర్స్ ఏవైతే వస్తున్నాయో వరుసగా ఉన్నవి వాటి కనుక మనము ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో నెంబర్స్ ఇచ్చుకుంటే ఈజీగా మనము ఆర్డర్ని అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి, ఎగ్జామ్ అనే పదాన్ని కోడింగ్ డీకోడింగ్ నుంచి ఎగ్జామ్ అనే పదాన్ని ఇలా ఇచ్చారు, 62 52 14 అని చెప్పి ఇచ్చారమ్మా. అలాగే టెస్ట్ అనేటువంటి పదం ఇచ్చారు. ఆ టెస్ట్ అనేటువంటి పదంలో కూడా 21 62 02 1 అని చెప్పించారు. సో ఇలా చూసినప్పుడు మనకు అర్థం కాదు. ఎప్పుడైనా సరే ఈ రకంగా ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఆల్ఫాబెటికల్ ఆర్డర్స్ మధ్య రిలేషన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఆల్ఫాబెటిక్స్ వాటి నెంబర్స్, ఇక్కడ ఎక్స్ ఇలా గీసుకోండి. సో ఏ అంటే మనకి సింగిల్ డిజిట్ నెంబర్ కదా, ఈ అంటే సింగిల్ డిజిట్ నెంబర్, టీ అంటే మనకి 2 అంకెలు వస్తాయి, ఈ అంటే 1 వస్తుంది, ఎస్ అంటే 2 అంకెలు వస్తాయి, టీ అంటే 1 వస్తుంది. సో ఇప్పుడు చూస్తే మనకు క్లియర్గా అర్థమైపోయింది చూడండి. ఆల్ఫాబెటిక్స్లో ఈ అంటే 5వ లెటరు, ఎక్స్ అంటే 24వ లెటరు, ఏ అంటే 1వ లెటరు, ఎం అంటే 13వ లెటరు. ఏం చేశాడమ్మా, సింపుల్గా +1 యాడ్ చేశాడు. 5 + 1 6, 24 + 1 25, 1 + 1 2, 13 + 1 14. మరి ఇది కూడా ఒకసారి చెక్ చేద్దాం.
టీ అంటే 20th లెటరు, ఈ అంటే 5th లెటరు, ఎస్ అంటే 19th లెటరు, టీ అంటే 20th లెటర్. సేమ్ సిమిలర్గా +1 యాడ్ చేశాడు. 20 + 1 21, 5 6 అవుతుంది, 19 20 అవుతుంది, 20 21 అవుతుంది. సో మనల్ని కనుక్కోమన్నది ఏంటి? అసెస్మెంట్ ASS ESS MENT. సో ఈ లెటర్స్ కనుక మనకు తెలిస్తే వీటి యొక్క ఆన్సర్ అయితే మనము ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇక్కడ చూడండి, ఏ అంటే ఫస్ట్ లెటర్, ఎస్ అంటే 19th లెటర్, ఈ అంటే 5th లెటర్. ఇలా ముందు వేసుకోండి. ఎం అంటే 13th లెటర్, ఈ అంటే 5th లెటర్, ఎన్ అంటే 14th లెటర్, టీ అంటే 20th లెటర్ అమ్మ. సో 1 యాడ్ చేయాలి కాబట్టి ఫస్ట్ 2 వస్తుంది, తర్వాత 20 26, మళ్ళీ 20 20 14 6 15 21 రావాలి. అంటే చివర మనకేం రావాలమ్మా? 1521 రావాలి. ఫస్ట్ స్టార్టింగ్లోనేమో 2202 రావాలి. ఇటువంటి ఇచ్చినప్పుడు ఒకసారి ఆప్షన్స్ అన్నీ మనం చెక్ చేసుకోవాలి. చూడండి 2202 అన్నిటిలోనే 2202 ఉంది. చివర 4 అంకెలో చూడండి 5121, 51 మనకి 1521 రావాలి, 1521 రావాలి. ఇక్కడ ఏముంది? 5121 వచ్చింది కాబట్టి ఇది కాదు. 1512 మనకు కావాల్సింది చూడండి 1521 రెండు ఆప్షన్స్ ఉన్నాయి, 1521 రెండు ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం ఏం చెక్ చేయాలి? ఇంకొక ఆప్షన్ ఏదన్నా రాంగ్ ఉందేమో చెక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి 2020 రావాలి, 6 ఇక్కడ చూడండి 02 వచ్చింది, 02 వచ్చింది బట్ ఏం రావాలి మనకి? 20 రావాలి. ఇక్కడ చూడండి 2 2020 6 2020 14 6 1521. సో ఆప్షన్ 4 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ మనము డీకోడ్ చేసిన తర్వాత ఆ వాల్యూ రాసుకొని ఆప్షన్ని కూడా కరెక్ట్గా చెక్ చేసుకోవాలి. మనం కంగారులో ఇక్కడ చూడండి, ఇక్కడ అన్ని దగ్గరగా ఉంటాయి ఆప్షన్స్ అన్నీ. సో అందుకనే మనం ఫస్ట్ లెటర్స్, తర్వాత లాస్ట్ లెటర్స్ లేదా మిడిల్ లెటర్స్ అలా చెక్ చేసుకుంటూ వస్తే ఈజీగా మనం ఆన్సర్ని కరెక్ట్గా ఐడెంటిఫై చేయొచ్చు. నెక్స్ట్ ఇది చూడండి, సీటింగ్ అరేంజ్మెంట్కి సంబంధించి 6 ఫ్యామిలీ మెంబర్స్ విరాజ్, అలాగే దీప, నూర్, ప్రిన్స్, సుమన్ అండ్ తరణ్. సో 6 ఫ్యామిలీ మెంబర్స్ అమ్మ ఆర్ సిట్టింగ్ అరౌండ్ ఏ సర్క్యులర్ టేబుల్ ఫేసింగ్ ద సెంటర్. సో ఇదిగో ఇది సర్క్యులర్ టేబుల్, ఇది ఒక సర్క్యులర్ టేబుల్గా తీసుకుంటున్నాను. వాళ్ళందరూ సెంటర్ అంటే మధ్యకి ఇలా కూర్చున్నారనమాట, ఫేసింగ్ ద సెంటర్. 6 మంది కాబట్టి నేను ఈ రకంగా వేసుకున్నాను. సో వచ్చింది. ఇప్పుడు ఒక్కొక్క వర్డ్ సెంటెన్స్ చదువుతూ ఉంటే మనకి ఒక్కొక్కళ్ళ పొజిషన్ అర్థమవుతూ ఉంటుంది. విరాజ్ ఈజ్ సిట్టింగ్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ నూర్. ఇమీడియట్ రైట్ ఆఫ్ నూర్ అంటే అర్థం ఏంటి? విరాజ్ నూరు ఇద్దరు పక్కనే కూర్చున్నారని అర్థం. సో ఇక్కడ ఇది లెఫ్ట్ సైడ్, ఇది రైట్ సైడ్ అనుకుందామమ్మా. కాబట్టి ఇక్కడ నూరుకి రైట్ సైడ్ ఎవరు కూర్చున్నారు? విరాజ్ కూర్చున్నాడు. ఆమెకు రైట్ సైడ్ ఎవరు కూర్చున్నారమ్మా? విరాజ్ కూర్చున్నాడు. ఇటువైపు వెళ్తే రైట్ సైడ్, ఇటువైపు వెళ్తే లెఫ్ట్ సైడ్ అనుకుందాం. సో అది అయిపోయింది. నెక్స్ట్, ప్రిన్స్ ఈజ్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ బోత్ విరాజ్ అండ్ దీప. ఆల్రెడీ విరాజ్కి లెఫ్ట్ సైడ్ నూరు ఉంది కాబట్టి ప్రిన్స్ ఖచ్చితంగా ఎక్కడ ఉంటాడు? విరాజ్ పక్కన ఉండాలి. అలాగే ప్రిన్స్ అనే అతను దీపాకి కూడా ఇమీడియట్ నైబరే కాబట్టి ఇక్కడ దీపా యొక్క పొజిషన్ వచ్చేసింది. ఎందుకంటే ఇక్కడ ఏమి ఇచ్చాడు? ప్రిన్స్ ఈజ్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ బోత్ విరాజ్ అండ్ దీప. అంటే ప్రిన్స్కి ఒక పక్క విరాజ్ ఉంటాడు, ఒక పక్క దీప కూర్చున్నారు అనమాట. సుమన్ ఈజ్ సిట్టింగ్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ విరాజ్. థర్డ్ టు ద రైట్ ఆఫ్ విరాజ్. రైట్, ఇది రైట్ సైడ్ అనుకున్నాం కదా. థర్డ్ టు ద రైట్ ఆఫ్ విరాజ్ అంటే 1 2, ఇది థర్డ్ పొజిషన్ కాబట్టి ఇక్కడ సుమన్ ఉంటాడు. అదే ఇచ్చాడు. సుమన్ ఈజ్ సిట్టింగ్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ విరాజ్. విరాజ్కి రైట్ సైడ్ 3వ పొజిషన్లో 1 2 3 థర్డ్ పొజిషన్ ఇక్కడ ఉంటాడు. నూర్ ఈజ్ సిట్టింగ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ప్రిన్స్. ఆల్రెడీ ఇది సెట్ అయిపోయింది. ప్రిన్స్కి ఎడమ వైపు, ఇటువైపుకి వస్తే లెఫ్ట్ సైడ్ అమ్మ 1 2. ఈ ప్రిన్స్కి ఎడమ వైపు, ఇతను లెఫ్ట్ సైడ్, ఇది ఇతను రైట్ సైడ్. ఎడం వైపు 2వ స్థానంలో నూరు ఉన్నది కదా. హూ ఈజ్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ దీప అండ్ విరాజ్. ఈ మిగిలిపోయిన ప్లేస్లో తరణ్ ఉంటాడు. ఏమడుగుతున్నాడు? హూ ఈజ్ ద ఇమీడియట్ నైబర్ ఆఫ్ దీప అండ్ విరాజ్. ఇక్కడ చూడండి, దీప అండ్ విరాజ్ ఇద్దరికి కలిపిన నైబర్ ఆల్రెడీ క్వశ్చన్లో అతనే ఇచ్చాడు. విరాజ్ ఈజ్ సిట్టింగ్ ఇమీడియట్ రైట్ ఆఫ్ నూర్ అని చెప్పి మళ్ళీ ఏమన్నాడు? ప్రిన్స్ ఈజ్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ బోత్ విరాజ్ అండ్ దీప అని ఇచ్చి
క్వశ్చన్లో ఏమడుగుతున్నాడు మనల్ని, హూ ఈజ్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ దీప అండ్ విరాజ్. అసలు దీనికి ఫిగర్ కూడా వేసుకోక్కర్లేదు మనం, మొత్తం క్వశ్చన్ అంతా చదువుతాం కాబట్టి ఫిగర్ కూడా వేసుకోక్కర్లేదు. డైరెక్ట్గా ప్రిన్స్ అని చెప్పి మనము ఆన్సర్ అయితే పెట్టేయచ్చు. ఎందుకంటే క్వశ్చన్లో ఏదైతే వర్డ్ ఇచ్చాడో అదే మనకి క్వశ్చన్ కింద ఇచ్చాడు. మనకి ఇచ్చిన సెంటెన్స్లో ఉన్నటువంటి వర్డ్ ఇక్కడ ఉంది చూడండి, ప్రిన్స్ ఈజ్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ బోత్ విరాజ్ అండ్ దీప. ఇది మనకి ఇచ్చింది. క్వశ్చన్ ఏమడిగాడు, హూ ఈజ్ ద ఇమీడియట్ నైబర్ ఆఫ్ దీప అండ్ విరాజ్ అని ఇచ్చాడు. సో ఏది అడిగినా కానీ దానికి ఆన్సర్ ఏమవుతుంది, వీళ్ళిద్దరి మధ్య ఎవరున్నారు, పి అనే అతను ఉన్నాడు కాబట్టి ప్రిన్స్. సో ఆప్షన్ 2 మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇది కోడింగ్ డీకోడింగ్ నుంచి వచ్చిందమ్మా. ఇది కూడా కాకపోతే ఇందాక వచ్చింది నెంబర్ కోడింగ్, ఇది లెటర్ కోడింగ్ అనమాట. సో ఇక్కడ ఫాదర్ FATHER దీని ఇలా రాశాడు, IFWMHW. ఇది మనకు రాసింది. సో ఇక్కడ ఫస్ట్ దీన్ని డీకోడ్ చేయడానికి చూద్దాం. F ఈజ్ ద 6th లెటర్, A ఈజ్ ద 1st లెటర్. నెక్స్ట్ T ఈజ్ ద 20th లెటర్, H ఈజ్ ద 8th లెటర్, E ఈజ్ ద 5th లెటర్, R ఈజ్ 18th లెటర్. ఇది మనకు ఉన్నటువంటిది. ఇక్కడ I అంటే ఏంటమ్మా, 9వ లెటరు, ఇది 6వ లెటరు, ఇది 23వ లెటరు, ఇది 13వ లెటరు, ఇది 8వ లెటరు. ఇది ఎంత అవుతుంది, 23వ లెటర్ అవుతుంది. సో ఏదైనా రిలేషన్ ఉందేమో చూడండి. 6 9 అయింది, 1 6 అయింది. అంటే ఇక్కడ +3 వచ్చింది, ఇక్కడ +5 యాడ్ అయింది. 20 23 అయింది, అంటే మళ్ళీ +3 అయింది. 8 13 అయింది. ఎప్పుడు అవుతుంది, 5 కలిపినప్పుడు అవుతుంది. మళ్ళీ 5 8 అయింది, మళ్ళీ 18 23 అయింది. అంటే +3 +5 +3 +5 ఆల్టర్నేటివ్గా వస్తున్నాయి. ఇదే బహుశా కోడ్ అయి ఉండొచ్చు. మరి సిస్టర్ ఇంకొక కోడ్ కూడా ఇచ్చాడు మనకి, SISTER, సిస్టర్ అనేటువంటి పదం ఇచ్చి దాని యొక్క కోడ్ ఏమి ఇచ్చాడు, VNVYHW. ఇక్కడ సిస్టర్ అంటే 19 9th లెటరు, మళ్ళీ 19th లెటరు, 20th లెటరు, 5th లెటరు, 18th లెటర్ అమ్మ. సో W 23rd లెటరు, 8th లెటరు, 25th లెటరు, 22nd లెటరు, 14th లెటరు, 22nd లెటర్. చూడండి, +3 +5 +3 మళ్ళీ +5 +3 +5. సో సేమ్ రిపీట్ అవుతుందమ్మా. అంటే ఆల్టర్నేటివ్ లెటర్స్లో +3 +5 అనేది మనకి ఆల్టర్నేటివ్గా రిపీట్ అవుతూ వస్తుంది. సో మనల్ని కనుక్కోమనేది అంకుల్, UNCLE, ఇది మనకి కోడ్. సో అంకుల్ అంటే U అంటే 21st లెటరు, N అంటే 14th లెటరు, C 3rd లెటరు, L 12th లెటరు, E 5th లెటరు. సో మనం ఏం చేయాలి, +3 +5 +3 +5 +3 ఇది మనం చేయాల్సింది. సో 21 +3 ఎంత అవుతుందమ్మా, 24th లెటర్ అవుతుంది. 24th లెటర్ ఈజ్ X. సో ఫస్ట్ లెటర్ X, అన్నీ Xే ఉన్నాయి. నెక్స్ట్ N ఈజ్ 14 +5 19th లెటర్, దట్ మీన్స్ S. అంటే ఆప్షన్ 2 కాదు మనకి, XS వచ్చింది. 3 ఆప్షన్స్ ఉన్నాయి. నెక్స్ట్ 3 +3 అమ్మ 6, 6th లెటర్ ఏమవుతుంది, F. XSF, ఇక్కడ G వచ్చింది తప్పు, ఇక్కడ H వచ్చింది తప్పు. కాబట్టి ఆప్షన్ 3నే మనకు రైట్ ఆన్సరు. అయినా కూడా మన అవగాహన కోసం అన్నీ చెక్ చేద్దాం. 17 ఈజ్ ద Q లెటర్. 8 అంటే మనకి H వస్తుందమ్మా. సో కాబట్టి XSFQH సరిపోయింది కదా. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. కాబట్టి ఇందులో ఇచ్చిన 2 కోడింగ్ వర్డ్స్లో మనకి లాజిక్ ఏంటంటే ఆల్టర్నేటివ్ +3 +5 +3 +5 ఆల్టర్నేటివ్గా వస్తుంది. సో అదే లాజిక్ ఇక్కడ మనము యూజ్ చేసాము. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలంటే, ఫస్ట్ ఒకదానికే మనం లాజిక్ అనుకుంటాము, ఆటోమేటిక్గా ఆన్సర్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఎందుకంటే ఈ 2 కూడా సిమిలర్ ప్యాటర్న్ ఉపయోగించారు కాబట్టి మళ్ళీ ఈ పదానికి అంటే ఫాదర్ అనే పదానికి చెక్ చేస్తాము, సిస్టర్ అనే పదానికి చెక్ చేయాల్సినటువంటి పని లేదు. టైం కలిసి వస్తుంది మనకి. డైరెక్ట్గా +3 +5 చెక్ చేసుకుంటాం. ఇక్కడ కూడా చూడండి, మనం 3 లెటర్సే చెక్ చేసాం, అక్కడికే మనకు ఆన్సర్ వచ్చింది. సో అక్కడితో మనము ప్రాబ్లం ఆపేయచ్చు, మిగతా 2 లెటర్స్ చెక్ చేయాల్సినటువంటి అవసరం లేదు. అలా మనకి టైం అనేది సేవ్ అవుతుంది. నెక్స్ట్ ఇది కూడా సీటింగ్ అరేంజ్మెంట్ నుంచి 6 స్టూడెంట్స్ ఆర్ సిట్టింగ్ అరౌండ్ ఏ సర్క్యులర్ టేబుల్ ఫేసింగ్ ది సెంటర్. ఇక్కడ కూడా 6 మంది ఇచ్చాడు. సో నేను ఒక సర్క్యులర్ ఫిగర్ వేసుకుంటున్నాను. సో 6 మంది
సెంటర్ ఫేస్ చేస్తూ కూర్చున్నారు. సో ఇది లెఫ్ట్ సైడ్, ఇది రైట్ సైడ్ అనుకుంటాను. 6 మంది పేర్లు ఇచ్చాడు. బ్రియానా ఈజ్ సిట్టింగ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ మార్క్. సో బ్రియానా ఒకతను, మార్క్ ఒకతను. వీరిద్దరు ఎలా కూర్చున్నారంట, బ్రియానా ఈజ్ సిట్టింగ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ మార్క్. సెకండ్ టు ద రైట్ ఆఫ్ మార్క్. మార్క్కి కుడివైపున రెండో ప్లేస్లో. మార్క్ ఇక్కడ ఉన్నాడు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, ఏదో ఒక ప్లేస్ మీరు ఎక్కడైనా వేసుకోవచ్చమ్మా. ఫస్ట్ పొజిషన్ మనం ఒక చోట ఫిక్స్ చేసుకుంటాం. సో మిగతా పొజిషన్స్ని యాడ్ చేసుకోవాలి సీటింగ్ అరేంజ్మెంట్లో. సో మార్క్ని ఇక్కడ ఫిక్స్ చేసుకున్నాను నేను. ఫిక్స్ చేసుకుని ఏమంటాడు, మార్క్కి సెకండ్ టు ద రైట్ ఆఫ్ మార్క్ ఇస్ బ్రియానా. అంటే రైట్, ఇది ఫస్ట్ రైట్, ఇది సెకండ్ రైట్, కాబట్టి బ్రియానా ఇక్కడ ఉంటాడు. నెక్స్ట్ ఫెలిక్స్ ఈజ్ సిట్టింగ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ మార్క్. లెఫ్ట్ సైడ్ మార్క్కి ఫెలిక్స్ ఇక్కడ ఉంటాడంట. ఇది ఫస్ట్ లెఫ్ట్, ఇది సెకండ్ లెఫ్ట్, ఇక్కడ ఉన్నాడనమాట. అండ్ యాన్ ఈజ్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ బ్రియానా అండ్ ఫెలిక్స్. యాన్ అనే అతను వీళ్ళిద్దరి మధ్య ఇమీడియట్ నైబర్ అంటే ఎఫ్ అండ్ బి, బ్రియానా ఫెలిక్స్ మధ్య ఉంటాడు. అంటే యాన్ పొజిషన్ ఇది అవుతుందమ్మా. నెక్స్ట్ జేమ్స్ ఈజ్ సిట్టింగ్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ బ్రియానా. థర్డ్ టు ద లెఫ్ట్, ఇది లెఫ్ట్ సైడ్ కదా, 1 2 3. సో జేమ్స్ ఇక్కడ ఉన్నాడు. నెక్స్ట్ ఆఫ్రిన్ ఈజ్ సిట్టింగ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ జేమ్స్. 1 2, ఇక ఇదొక పొజిషనే ఉంది. సో ఆఫ్రిన్ అని అనుకుందాం ఇక్కడ. సో జేమ్స్, ఆఫ్రిన్, ఏతో 2 పేర్లు ఉన్నాయి కాబట్టి ఆఫ్రిన్ అనుకుంటున్నాం. సో 6 మంది పొజిషన్స్ మనకి సెట్ అయిపోయినాయి. ఇప్పుడు ఏమంటున్నాడు, హూ ఈజ్ సిట్టింగ్ బిట్వీన్ ఆఫ్రిన్ అండ్ యాన్. ఆఫ్రిన్కి యాన్కి మధ్య ఎవరు కూర్చున్నారమ్మా, బ్రియానా. సో కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇలా మనం సీటింగ్ అరేంజ్మెంట్ ఇచ్చినప్పుడు ఆ సెంటెన్సెస్లో ఏవైతే ఇస్తాడో అందులో ఒక వ్యక్తి యొక్క పొజిషన్ని మనం ఫిక్స్డ్గా పెట్టుకుని అతని ఆధారంగా మిగతా వ్యక్తులను కనుక మనం కూర్చోబెట్టగలిగినట్టయితే ఈజీగా మనం ఆన్సర్ని వితిన్ సెకండ్స్లో ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ ఈ ప్రాబ్లం, ఈ మోడల్స్ ఖచ్చితంగా ఇస్తున్నాడమ్మా. విచ్ 2 నెంబర్ షుడ్ బి ఇంటర్చేంజ్డ్. ఇక్కడ నెంబర్స్ ఇంటర్చేంజ్ చేయాలి, డిజిట్స్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డిజిట్స్ అనుకుంటే మనం ఇక్కడ 6ని రీప్లేస్ చేస్తూ ఉంటాం. అలాగే ఈ ప్రాబ్లమ్స్ ఆప్షన్ బేస్డ్ అమ్మ. ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే ఆప్షన్ బేస్డ్ ప్రాబ్లమ్స్ ఇవి. అంటే మన ఇష్టం వచ్చినట్టు 56ని 13ని లేదా 16ని 45ని ఇలా కాదు. వాళ్ళు ఏ ఆప్షన్స్ ఇచ్చాడో వాటిని ఎక్స్చేంజ్ చేసినప్పుడు ఆన్సర్ కరెక్ట్ అవుతుందో లేదో మనం చెక్ చేసుకోవాలి. ఇలా కూడా ఇచ్చినప్పుడు ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఒకసారి చూడండి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనకి మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఉన్నాయి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్. రైట్ హ్యాండ్ సైడ్ మనకి సమ్ ఉంది. అంటే అర్థం ఏంటి, ఈ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ని ఈ నెంబర్స్తో చేస్తే మనకి 697 అనేది రావాలి. LHS = RHS రావాలి. సో అలా రావాలి అంటే ఏవి ఎక్స్చేంజ్ చేయాలి అని అడుగుతున్నాడు. సో ఇక్కడ డివిజన్ సింబల్ ఉంది, మల్టిప్లికేషన్ ఉంది, ప్లస్ ఉంది, మళ్ళీ మల్టిప్లికేషన్ ఉంది. ఈ 3 ఉన్నాయి. అంటే మల్టిప్లికేషన్ 2 సింబల్స్ ఉన్నాయి, ప్లస్ ఉంది, డివిజన్ ఉందమ్మ. సో ఈ ఏవి ఎక్స్చేంజ్ చేయాలనేది చూడండి. ఇక్కడ 8 and 13 ఇక్కడ ఆప్షన్స్ చూసుకోవాలి మనం. 8ని 13ని మనం సెపరేట్ ఎక్స్చేంజ్ చేయమన్నాడు. అంటే 8 ఇక్కడ ఉంది. సో 8 ఇక్కడికి వెళ్ళాలి, 13 ఇక్కడికి రావాలి. ఇది ఆప్షన్ యాక్చువల్గా, అంతే కదా. సో ఈ 13 ఇక్కడికి వస్తే ఏమవుతుందమ్మా, 16 × 13 56/16 చేయాలి ఫస్ట్ మనం. ఎందుకంటే బాడ్మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ డివిజన్ చేయాలి, తర్వాత ఏం చేయాలి, మల్టిప్లికేషన్ చేయాలి. అంటే 45 దీన్ని మల్టిప్లై చేసి ఈ డివిజన్తో వచ్చిన వాల్యూని మల్టిప్లై చేశాక 2 వాల్యూస్ కలపాలి. అది ఇక్కడ ఉన్నటువంటి ఆపరేషన్. సో అంటే ఈ డివిజన్ ముందు మనకి ఇక్కడ వచ్చింది 697 కదా, ఇక్కడ ఫ్రాక్షన్స్ లేవు మనకి. సో హోల్ నెంబర్ వచ్చింది మనకి 697 అనేది. సో హోల్ నెంబరు లేదా న్యాచురల్ నెంబర్ వచ్చింది కాబట్టి ఫ్రాక్షన్స్ ఏం లేవు కాబట్టి మనము ఏం చేయొచ్చు, 56/16 అనేది ఖచ్చితంగా పోవాలి. అంటే ఈ 16 అనేది ఖచ్చితంగా డివైడ్ అవ్వాలి. ఇచ్చిన నెంబర్స్లో 56 పోయే నెంబర్స్ ఏమున్నాయి చూడండి. 16 డివిజన్ కాదు, 8 అవుతుంది 7 సార్లు. 45 అవుతుందా, అవ్వదు. 13 అవ్వదు. కాబట్టి ఖచ్చితంగా 16 ప్లేస్లో మనం రీప్లేస్ చేయాల్సిన నెంబర్ ఎవరు అంటే 8. 16 ప్లేస్లో నువ్వు రీప్లేస్ చేయాల్సిన నెంబర్ ఎవరు అంటే 8. సో 16ని రీప్లేస్ చేసి 8 వేసుకుంటే మనకు ఆన్సర్ వస్తుంది. ఇక్కడ సెకండ్ ఆప్షన్లో ఇచ్చాడు చూడండి, ఖచ్చితంగా ఇదే ఆన్సర్ అవుతుంది. మీరు మొత్తం సాల్వ్ చేయాల్సిన పని లేదు. ఎందుకంటే ఈ 16 ప్లేస్లో మనం 8 ఉంచినప్పుడు మాత్రమే ఇది మనకి ఇంటిజర్ అవుతుంది.
మిగతా సందర్భంలో ఫ్రాక్షన్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా మనం 16ని 8ని మాత్రమే మనము ఇంటర్చేంజ్ చేయాలి. ఒకవేళ మనకి రాకపోతే మనం ఒక్కొక్క ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్ళాలి. బట్ ఇట్ ఈస్ టైమ్ టేకింగ్. బట్ ఈ రకమైన లాజిక్తో మనం ఆలోచిస్తే ఇక్కడ డివిజన్ ఆపరేషన్ ఉంది కాబట్టి సో డివిజన్ ఖచ్చితంగా 56/8 అయితేనే మనకి ఆన్సర్ సాల్వ్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి 16ని 8తో రీప్లేస్ చేస్తే ఈజీగా మనకు ఆన్సర్ అయితే వస్తుంది. కాబట్టి సెకండ్ ఆప్షన్ మనకు కరెక్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి 1635 అలాగే 845 వీటి ఏవి కూడా మనకి రైట్ ఆన్సర్. ఒకసారి చెక్ చేద్దాం. 56/8 చేయండి ఇంటూ ఏం చేయాలమ్మా 16 చేయాలి ప్లస్ ఇక్కడ 45 ఇంటూ 13 అలాగే ఉంటుంది. సో ఇది 7 టైమ్స్ పోతుంది. 7 టైమ్స్ పోతే 112 ప్లస్ ఇదేమవుతుందమ్మా ఇక్కడ 13 5లు 65 6 13 4లు ఎంత అవుతుంది 56 అంటే 585 అవుతుంది. సో 5 + 2 7 8 + 1 9 697 సరిపోయింది కదా. ఈ 697 సరిపోయింది. కాబట్టి 16ని 18ని ఎక్స్చేంజ్ చేస్తే మనకు కావాల్సినటువంటి ఆన్సర్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఇది చూడండి, ఇది సింబల్స్ ఇంటర్చేంజ్ అమ్మ. సింబల్స్ ఇంటర్చేంజ్ డైరెక్ట్గా సింబల్స్ ఇంటర్చేంజ్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్. ఇక్కడ కూడా మనం ఆ లాజిక్ వాడచ్చు. ఎందుకంటే 108/18 ఉంది చూడండి. 108/18 108/18 సాటిస్ఫై అవుతుందా? అవుతుంది కదా, 6 సార్లు అవుతుంది. సో మన బాడ్మాస్ రూల్ కనుక ఇక్కడ మనం అప్లై చేస్తే ఖచ్చితంగా ఫస్ట్ డివిజన్ చేయాలి. డివిజన్ చేశాక ఏం చేయాలి, తర్వాత మల్టిప్లికేషన్ చేయాలి. సో మల్టిప్లికేషన్ చేసిన తర్వాత మనము ఈ సబ్ట్రాక్షన్ కానీ ఎడిషన్ కానీ చేయాలి. కాబట్టి డివిజన్ ఇక్కడ చేసినప్పుడు ఇక్కడ నాకు 6 వచ్చేస్తుంది. కాబట్టి ఈ 108/18 కాకుండా మల్టిప్లికేషన్ కానీ ఏదైనా చేసినా అంటే మనము ఈ డివిజన్ని మనము చేంజ్ చేయకూడదు. ఈ 6 అలాగే ఉంచుకోవాలమ్మా. అంటే ఈ డివిజన్ సింబల్ని మనం మార్చకూడదు. డివిజన్ సింబల్ మార్చమని చెప్పింది ఎక్కడ ఇచ్చాడు మనకి, డివిజన్ మైనస్ అంటే దీన్ని ఇక్కడికి తీసుకురమ్మన్నాడు. 108 - 18 అంటే 90 వస్తుంది కదమ్మా. 90 ప్లస్ వస్తుంది. 90 ప్లస్ వచ్చినప్పుడు ఇక్కడ మైనస్ అయ్యేటువంటి అవకాశాలు తక్కువ ఉంటాయి. కాబట్టి అందుకే డివిజన్ అనేది మనం మార్చకూడదు. కాబట్టి ఇక్కడ కూడా చూడండి డివిజన్ అనేది మనము మార్చకూడదు. కాబట్టి ఇంకా మిగిలిన 2, 3 ఈ 2 ఆప్షన్స్లోనే మనం చెక్ చేసుకోవాలి. అంటే మైనస్ ప్లస్ కానీ ప్లస్ మల్టిప్లికేషన్ కానీ మనము చేంజ్ చేయాలి. సో మైనస్ ప్లస్ ఆర్ ప్లస్ మల్టిప్లికేషన్ చేంజ్ చేసి చూద్దాం. ఇప్పుడు మైనస్ ప్లస్ అంటే ఏమవుతుంది, ఈ 20 మైనస్ ఇక్కడికి రావాలి, ప్లస్ ఇక్కడికి రావాలమ్మా. చూడండి ఇక్కడ ఆప్షన్లో చూడండి 24 ప్లస్ 36 × 5 ఇక్కడ ఏమవుతుంది మైనస్ 108/18 అవుతుంది. ఇది 6 కన్ఫామ్ -6. 36 × 5 అంటే పెద్ద నెంబరు, దానికి 24 కలుపుతున్నాము. -6 తీస్తే 18 రాదు కదా, కాబట్టి ఇది కూడా తప్పే. ఇంకా ఫైనల్గా మిగిలింది ఇదే కరెక్ట్ అవ్వాలి. ఒకసారి చెక్ చేద్దాం. 24 - 36 ప్లస్ 5 ఇంటూ 108/18 అంటే బాడ్మాస్ రూల్ ప్రకారం డివిజన్ చేసిన తర్వాత మల్టిప్లికేషన్ చేయాలమ్మా. 24 - 12 అంటే -12 ప్లస్ 5 ఇంటూ ఇది 6 అనుకున్నాం కదా, సరిపోయింది. 5 6లు 30 అంటే -12 + 30 = 18 సరిపోయింది కదా. ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్, ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్. కాబట్టి వేటి ఆపరేషన్స్ ఇంటర్చేంజ్ చేయాలమ్మా ప్లస్ మల్టిప్లికేషన్. కాబట్టి ఇక్కడ డివిజన్ ఎప్పుడైతే ఇస్తాడో డివిజన్ సాటిస్ఫై అవుతుంటే మనం వాటిని చేంజ్ చేయకూడదు చాలా సందర్భాలు. సో అలా కొన్ని ఫిక్స్డ్ ఆపరేషన్స్ ఫిక్స్డ్గా ఉంటే వాటి నుంచి మనం ఆప్షన్స్ ఎలిమినేట్ చేసుకుంటూ ఈజీగా చేయొచ్చు. ఇక్కడ చూడండి డివిజన్ అన్న ఆప్షన్ చేయకూడదు అనుకున్నాం కాబట్టి 1 4 ఎలిమినేట్ అయిపోయినాయి. సో 2 ఇక్కడ మైనస్ ప్లస్ ఉంది. ఒకసారి ఎక్స్చేంజ్ చేసి చెక్ చేసుకున్నాం. అంటే 4 ఆప్షన్స్ని చెక్ చేయడం కంటే ఈ విధంగా చేస్తే మనం ఓన్లీ 2 ఆప్షన్స్ని చెక్ చేస్తున్నాము. మనకి టైం అనేది ఎగ్జామినేషన్లో మిగులుతుందన్నమాట. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి. ఇక్కడ మనకి సిరీస్ ఇచ్చాడు, నెంబర్ సిరీస్ 125 88 63 46. తర్వాత ఏమొస్తుంది అంటున్నాడు. ఇది దగ్గరగానే ఉన్నాయి కాబట్టి ఒక్కసారి డిఫరెన్స్ చెక్ చేద్దాం. ఇది 25 12 ఇక్కడ 37 డిఫరెన్స్ వస్తుందమ్మా. ఇక్కడ చూడండి 25 డిఫరెన్స్ వస్తుంది.
ఇక్కడ చూడండి డిఫరెన్స్ ఎంత వస్తుంది? 46 అంటే 13 ఒక 4 17 వస్తుంది. సో, మనకేం అర్థం కాలే. ఇంకొక డిఫరెన్స్ చెక్ చేద్దాం. 35కి 12కి 25కి మధ్య డిఫరెన్స్ 12 వస్తుంది. ఇక్కడ డిఫరెన్స్ చూడండమ్మా 8 వచ్చింది. సో, 12, 8 రిలేషన్ ఉంది కదా! అంటే ఇక్కడ వచ్చేటువంటి డిఫరెన్స్ ఖచ్చితంగా ఎంత ఉంటే 4 ఉంటే మనకు రిలేషన్‌షిప్ సరిపోతుంది. ఇక్కడ 4 రావాలంటే ఇక్కడ నంబర్ ఎంత ఉండాలి? 17 - 4 ఎందుకంటే చూడండి 37 - 12 మైనస్ చేస్తున్నాం. 25 వచ్చింది. 25 - 8 17 వచ్చింది. 17 - 4 13 వస్తుంది. 17 - 4 13 వస్తుంది. కాబట్టి 46లోంచి ఏం చేయాలి మనము? మైనస్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ 63 - 17 88 - 25 125 - 37 88 వచ్చింది. 88 - 25 63 వచ్చింది. 63 - 17 46 వచ్చింది. 46 - 13 ఈజ్ 33. సో, మనకు సిరీస్‌లో నెక్స్ట్ వచ్చేటువంటి నెంబర్ ఏంటంటే 33. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో, ఇక్కడ మనకి లాజిక్ ఇదమ్మా. దీన్ని 2 టైర్ అంటాము. సో, ఫస్ట్ టైర్‌లో మనకి డిఫరెన్స్ తెలియలేదు కానీ సెకండ్ టైర్‌లో మనకి డిఫరెన్స్ అనేది 4, 4, 4 తగ్గుతూ వస్తుంది. కాన్స్టెంట్ అనమాట. చూడండి ఇక్కడ 4 డిఫరెన్స్ ఉంది. ఇక్కడ కూడా 4 డిఫరెన్స్ ఉంది. తర్వాత ఒక నెంబర్ వస్తే అక్కడ కూడా మనకి 4 డిఫరెన్స్ అనేది వస్తుంది. సో, కాబట్టి ఇది లాజిక్ ఇక్కడ. సో, ఈ లాజిక్ ఆధారంగా మనకి ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇది చూడండి. ఇది లెటర్ సిరీస్ ఇది. ఆల్ఫాబెట్స్‌లో మనకి ఇచ్చాడు. GSLC ఇచ్చాడు. AMOF ఇచ్చాడు. తర్వాత UGRI ఇచ్చాడు. క్వెషన్ మార్క్ ఇచ్చాడు. IUXO ఇచ్చాడమ్మా. సో, ఫస్ట్ లెటర్ ఒకసారి చెక్ చేద్దాం. G ఈజ్ ద 7th లెటర్, ఫస్ట్ లెటర్. U అంటే మనకి 21st లెటరు. I అంటే 9th లెటర్ వచ్చింది. సో, ఇది మనకు వచ్చింది. సో, ఫస్ట్ లెటర్ చూస్తే ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడేమో 21 ఉంది. సో, ఇక్కడ చూడండి 7 - 1 చేసామనుకోండమ్మా. డిఫరెన్స్ ఎంత ఉంది? ఫస్ట్ అండ్ సెకండ్ లెటర్స్ ఈ ఫస్ట్ లెటర్స్ మధ్య డిఫరెన్స్ ఎంత ఉందమ్మా? -6 ఉంది. ఏ అంటే 1 ఫస్ట్ లెటరు. కానీ ఒకవేళ మనం సీక్వెన్స్‌లో తీసుకున్నాం అనుకో, జెడ్ తర్వాత ఏ వస్తుంది కదా! అంటే 26 + 1 ఎంత అవుతుంది? 27th లెటర్ అనుకుందాం. సో, 27లోంచి 6 తీస్తే ఏమొచ్చింది? 21 వచ్చింది. మరి 21లోంచి 6 తీస్తే ఏం రావాలి? 15th లెటర్ రావాలి. ఇక్కడ ఏం రావాలి? 15th లెటర్. 15th లెటర్ ఈజ్ నథింగ్ బట్ ఓ. ఓ ఉన్న ఆప్షన్స్ 2 ఉన్నాయి చూడండమ్మా. OULC ఉంది, OAUL ఉంది. సో, సెకండ్ లెటర్ ఏదైతే మనం ఫైండ్ అవుట్ చేస్తామో మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సెకండ్ లెటర్ ఫైండ్ అవుట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. తర్వాత చూడండి 15 - 6 9 సరిపోయిందా? సో, ఆప్షన్ కరెక్ట్. మనకి ఓ అనేది ఫస్ట్ లెటర్ వచ్చింది. నెక్స్ట్ ఎస్ చూడండమ్మా. ఎస్ అనేది 19th లెటరు. ఎం అనేది 13th లెటరు. జీ అనేది 7th లెటరు. ఇక్కడ యు అనేది 21st లెటరు. సో, 19 - 6 13. 13 - 6 7. 7 - 6 1. 1 మీన్స్ ఏ. సో, ఓఏ రావాలి. ఓయు ఉంది. కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో, మీ అవగాహన కోసం మిగతావి కూడా చూద్దాం. ఇక్కడ 27 మైనస్ మనం ఇక్కడ ఏం చేయాలమ్మా? ఏ అనేది మనకి ఫస్ట్ లెటర్ కదా! సో, కాబట్టి ఇక్కడ ఎల్ చూడండి. ఎల్ అనేది మనకి ఇక్కడ 12th లెటరు. ఓ అనేది 15th లెటరు. ఆర్ అనేది 18th లెటరు. ఇక్కడ చూడండమ్మా, ఇక్కడ మారిపోయింది. ఫస్ట్ 2 లెటర్సే -6 వస్తున్నాయి. తర్వాత లెటర్స్ వచ్చేటప్పటికి ఏమవుతుంది? ఏమవుతుందమ్మా? ఇక్కడ చూడండి 27 - 1 యూ సరిపోయింది కదా! -6 21 సరిపోయింది కదా! ఇక్కడ చూడండి ఎల్ 12 15 తర్వాత 18 అంటే ఇక్కడి నుంచి ఏమైపోయింది? -3 వస్తుంది. థర్డ్ లెటర్కి -3 వస్తుంది చూడండి డిఫరెన్స్. అంటే 18 - 3 15. 18 - 3 15. ఆర్ అనేది మనకి ఇక్కడ ఏమవుతుంది? +3 పెరుగుతుంది. 3 పెరుగుతుంది చూడండి అమ్మా.
12 + 3 15, 15 + 3 18, 18 + 3 21. సో 21 లెటర్ అంటే మళ్ళీ ఏమవుతుంది మనకి యూ వస్తుంది. సో 21 + 3 అంటే 24th లెటర్ ఎక్స్ సరిపోయింది కదా. అలాగే ఇక్కడ కూడా చూడండి, సి అంటే 3rd లెటరు, ఎఫ్ అంటే 6th లెటరు, ఐ అంటే 9th లెటర్. మళ్ళీ ఇక్కడ కూడా ఏమవుతుంది 4th లెటర్ కూడా +3 యాడ్ అవుతుంది. +3 ఎప్పుడైతే యాడ్ అవుతుందో 9 + 3 ఏమవుతుంది 12. 12 మీన్స్ ఎల్. 12 + 3 ఇది 15th లెటర్ సరిపోయింది కదా. అంటే ఇక్కడ కోడ్ ఏమైందమ్మా -6 -6 +3 +3. మనకు ఆన్సర్ ఎప్పుడో వచ్చేసింది. బట్ ఇక్కడ మనకి ఫస్ట్ లెటర్, సెకండ్ లెటర్, థర్డ్ లెటర్, ఫోర్త్ లెటర్స్ యొక్క కోడ్ ఇలా ఉంది. అంటే ఫస్ట్ లెటర్ని -6 చేసాము, సెకండ్ లెటర్ని -6 చేసాము, బట్ థర్డ్ లెటర్ +3, ఫోర్త్ లెటర్ +3 చేస్తున్నాం. అలా చేస్తే మనకి ఓఏయుఎల్ అనేటువంటి ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇది ఇందులో ఉన్నటువంటి లాజిక్. ఇది కూడా లెటర్ సిరీస్ నుంచే. సో ఫస్టే మనకి డాష్ ఇచ్చాడు. సెకండ్ LSEO NRDN PQCM RPBL ఇది మనకిచ్చింది. సో ఇక్కడ ఎల్ అంటే మనకి 12th లెటర్ అమ్మ, ఎన్ అంటే 14th లెటరు, పి అంటే 16th లెటరు, ఆర్ అంటే 18th లెటర్. అర్థమైపోయి ఉంటుంది. 18 2 2 2 ఇంక్రీజ్ అవుతూ వస్తుంది కాబట్టి ఇక్కడ 10th లెటర్ అవుతుంది. దట్ ఈస్ జే ఈజ్ ద ఫస్ట్ లెటర్. టీ ఉంది, ఎఫ్ ఉంది, పి ఉంది, జే ఒకే ఒక ఆప్షన్ ఉందమ్మా. జేటీఎఫ్పినే మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. బట్ మిగతా ఆప్షన్స్ కూడా ఒకసారి చెక్ చేద్దాం, మరి లాజిక్ తెలియాలి కదా మనకి. సో ఫస్ట్ నెంబర్కి +2 చేసుకుంటూ వచ్చాడు. నెక్స్ట్ ఎస్ ఈజ్ ద 19th లెటర్, ఈజ్ 18th లెటర్, 17th లెటర్, 16th లెటర్. దట్ మీన్స్ ఏమైందమ్మా -1 అవుతుంది. -1 అంటే ఇక్కడ 20th లెటర్ ఉంటుంటుంది. దట్ ఈస్ టీ, జేటీ సరిపోయింది చూడండి. నెక్స్ట్ 5th లెటర్, 4th లెటర్, 3rd లెటర్, 2nd లెటర్. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా ఏముంటుంది 6th లెటర్. 6th లెటర్ ఈజ్ ఎఫ్. సో కాబట్టి ఇక్కడ కూడా -1 ఉంది. 6 -1 5 -1 అలాగా. దిస్ ఈజ్ 15th లెటర్, దిస్ ఈజ్ 14th లెటర్, 13th లెటర్, 12th లెటర్. దిస్ ఈజ్ షుడ్ బి 16th లెటర్, దట్ ఈస్ పి. సో జేటీఎఫ్బి సరిపోయింది కదా. అంటే ఇక్కడ కూడా -1 అంటే ఫస్ట్ లెటర్ ఒకటి +2 ఉంది. తర్వాత లెటర్స్ ఆప్షన్లో ఏమన్నామో -1 -1 -1 చేస్తూ వచ్చారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి లాజిక్. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి. A + B మీన్స్ ఏ ఈజ్ సిస్టర్ ఆఫ్ బి. ఏ ఈజ్ సిస్టర్ ఆఫ్ బి. A - B మీన్స్ ఏ ఈజ్ ఫాదర్ ఆఫ్ బి. A × B మీన్స్ ఏ ఈజ్ బ్రదర్ ఆఫ్ బి. సో అయితే మనకి ఇక్కడ ఒక రిలేషన్ ఇచ్చి హౌ ఆర్ ఈజ్ రిలేటెడ్ టు ఎస్ అన్నాడు. ఆర్ ఈజ్ రిలేటెడ్ టు ఎస్. ఆర్ అనే అతను ఎస్కి ఎలా రిలేట్ అయి ఉన్నాడు, మనకు మేల్ ఫిమేల్ ఎవరో తెలియదు, బట్ ఇచ్చిన ఆప్షన్స్ని బట్టి మనం సాల్వ్ చేయాలి. సో ఫస్ట్ ఏమి ఇచ్చాడమ్మా Q + R. Q + R. సో Q ఆర్కి ఏమవుతాడో మనం రాయాలి. Q + R అంటే అర్థం ఏంటి? A + B అంటే Q ఈజ్ సిస్టర్ ఆఫ్ ఆర్. Q ఈజ్ సిస్టర్ ఆఫ్ ఆర్. సో Q ఈజ్ ఏ ఫిమేల్ పర్సన్. మైనస్ వేయండి. Q ఈజ్ సిస్టర్ ఆఫ్ ఆర్. ఆర్ యొక్క సిస్టర్ ఎవరంటే Q అనమాట. ఫిమేల్ పర్సన్కి మైనస్ వేసుకోవాలి, మేల్ పర్సన్కి ప్లస్ వేసుకోవాలి మనకు రిలేషన్షిప్స్ తెలియడానికి. నెక్స్ట్ ఆర్ - P అమ్మ. ఆర్కి పీకి ఉన్నటువంటి రిలేషన్ చూడండి. A - B అంటే ఏమన్నాడు? ఆర్ ఈజ్ ఫాదర్ ఆఫ్ బి. అంటే ఆర్ ఈజ్ ఫాదర్ ఆఫ్ పి. ఫాదర్ ఆఫ్ పి. సో Q అనే ఆమె ఆర్కి సిస్టరు. ఆర్ ఎవరు? పి యొక్క ఫాదర్. పి యొక్క ఫాదర్ అమ్మ. నెక్స్ట్ ఇంటూ ఎన్. అంటే పి ఎన్కి ఎలా రిలేట్ అవుతాడో చూడండి. ఇంటూ మీన్స్ ఏ ఈజ్ బ్రదర్ ఆఫ్ బి. దట్ మీన్స్ పి ఈజ్ బ్రదర్ ఆఫ్ ఎన్. బ్రదర్ ఆఫ్ ఎన్. దట్ మీన్స్ ఆర్కి ఎన్కి మధ్య రిలేషన్ ఏముంది ఇప్పుడు? పి అనే వ్యక్తి పి ఈజ్ సన్ ఆఫ్ ఆర్. అంటే పి అనే అతను ఆర్ యొక్క కొడుకు కదా. అండ్ పి ఈజ్ ఆల్సో బ్రదర్ ఆఫ్ ఎన్. సో ఎన్ ఏమవుతాడంటే బ్రదర్ కాబట్టి ఆర్కి సన్ అయ్యేటువంటి అవకాశం ఉందమ్మా. అంటే సన్ రిలేటెడ్ టు సన్ యొక్క రిలేషన్ అవుతాడు. అంటే కొడుకు వరస అయ్యే అవ్వచ్చు, లేదా సొంతంగా
కొడుకైనా అవ్వచ్చు. సో, కాబట్టి ఎన్‌కి, ఎస్‌కి మధ్య ఉన్న రిలేషన్‌ని బట్టి అది మనకు బయటపడుతుంది. ఎన్ మైనస్ ఎస్ అని. ఎన్ మైనస్ ఎస్ అంటే ఏంటమ్మా? ఎన్ ఈజ్ ఫాదర్ ఆఫ్ ఎస్. అంటే ఎన్ మళ్ళీ ఎవరు? ఎస్‌కి ఏమవుతాడు? ఎన్ ఈజ్ ఫాదర్ ఆఫ్ ఎస్. ఎస్ యొక్క ఫాదర్ అంటే ఎస్ యొక్క తండ్రి ఎన్. ఎన్ పీకి ఏమవుతాడు? బ్రదర్ అవుతాడు. బట్ పి ఆర్‌కి ఏమవుతాడు? కొడుకు అవుతాడు. కాబట్టి ఎస్‌కి, ఆర్‌కి మధ్య ఉండేటువంటి రిలేషన్ ఏముందమ్మా? ఎస్ యొక్క ఫాదర్ ఎన్. ఎన్ ఫాదర్ ఎవరవుతారు? ఆర్ అవుతారు. కాబట్టి ఫాదర్స్ ఫాదర్. ఫాదర్స్ ఫాదర్ అంటే ఎన్ యొక్క ఫాదర్ ఎవరు? ఆర్ ఈజ్ ఫాదర్ ఆఫ్ ఎన్. అంటే ఎస్ యొక్క ఫాదర్ ఎన్, ఎన్ యొక్క ఫాదర్ ఆర్. కాబట్టి ఆర్ యొక్క రిలేషన్ ఎలా ఉంటుందమ్మా? ఫాదర్స్ ఫాదర్. దట్ ఈజ్ ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఫాదర్స్ ఫాదర్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్. మామూలుగా గ్రాండ్ ఫాదర్ అని ఇవ్వచ్చు. బట్ గ్రాండ్ ఫాదర్ అనే ఆప్షన్ ఇవ్వకుండా ఇక్కడ ఏమి ఇచ్చాడంటే మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఫాదర్స్ ఫాదర్ అని ఇచ్చాడు. కాబట్టి ఎస్ యొక్క ఫాదర్ ఎన్, ఎన్ యొక్క ఫాదర్ ఆర్. కాబట్టి ఎస్‌కి, ఆర్‌కి మధ్య ఉండే రిలేషన్ ఏంటంటే ఫాదర్ ఫాదర్ అనమాట. సో, అది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ స్టేట్మెంట్ కన్క్లూజన్ నుంచి కూడా మనకు ప్రాబ్లం ఇస్తాడు. ఇక్కడ 3 స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆల్ మొబైల్స్ ఆర్ కంప్యూటర్స్. ఆల్ మొబైల్స్ ఆర్ కంప్యూటర్. దిస్ ఈజ్ ద కంప్యూటర్ అండ్ దిస్ ఈజ్ మొబైల్స్. సరిపోయింది కదా వెన్ డయాగ్రామ్. సమ్ కంప్యూటర్స్ ఆర్ ఫర్నిచర్. ఇదిగో ఫర్నిచరు. ఫర్నిచర్లో కొన్ని కంప్యూటర్స్ ఫర్నిచర్ అంట. సమ్ ఫర్నిచర్స్ ఆర్ టేబుల్స్. ఇవి టేబుల్స్ అనుకుంటే ఈ టేబుల్స్లో కొన్ని ఫర్నిచర్ అంట. సో, ఇదమ్మా ఇచ్చిన వెన్ డయాగ్రాము. దాన్ని బట్టి సమ్ టేబుల్స్ ఆర్ కంప్యూటర్స్. టేబుల్ ఎక్కడుంది? కంప్యూటర్ ఎక్కడుంది? రెండింటి మధ్య రిలేషనే లేదు. సో, కాబట్టి ఫస్ట్ కన్క్లూజన్ డస్ నాట్ ఫాలోస్. సమ్ మొబైల్స్ ఆర్ ఫర్నిచర్. మొబైల్స్ ఇక్కడ ఉన్నాయి, ఫర్నిచర్ ఇక్కడ ఉంది. ఈ రెండి మధ్య రిలేషన్ ఉందా? లేదు. కాబట్టి సెకండ్ ఆప్షన్ కూడా తప్పే. అంటే 2 కన్క్లూజన్స్ కూడా ఈ స్టేట్మెంట్స్ని ఫాలో కావట్లే. స్టేట్మెంట్స్ కన్క్లూజన్ ఇచ్చినప్పుడు స్టేట్మెంట్స్ కన్క్లూజన్స్లు ఫాలో అవుతాయో లేదో చెక్ చేసుకోవాలి. వెన్ డయాగ్రామ్ వేసుకుంటే ఈజీగా అర్థమవుతుంది. సో, ఈ వెన్ డయాగ్రామ్ ప్రకారం ఈ 2 కన్క్లూజన్స్ ఇచ్చిన 3 స్టేట్మెంట్స్లో ఏ స్టేట్మెంట్ని ఫాలో కావట్లేదు. కాబట్టి బోత్ నెయిదర్ కన్క్లూజన్ 1 నార్ 2 ఫాలో అవ్వచ్చు. దట్ ఈజ్ ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. 2 కన్క్లూజన్స్ మనకి ఫాలో అవ్వట్లేదు. నెక్స్ట్ ఇది చూడండి అమ్మా. టైడ్ని ఆర్ఆర్ఏయు కింద రాశాడు. ఆర్ఈఎస్టీని పీవీపీఎఫ్ కింద రాస్తే గేమ్ని ఎలా రాస్తాడని అడుగుతున్నాడు. సో, ఇది కూడా నెంబర్ సిరీసే, కాకపోతే ఈ రకంగా ఇచ్చాడు ఏదైనా ఒకటేమ్మా. టీఐడిఈ ఆర్ఆర్ఏయు అమ్మ. టీఐడిఈ ఆర్ఆర్ఏయు అంటే టీ అంటే మనకి 20th లెటరు, ఇది 9th లెటరు, 4th లెటరు, ఇదేమవుతుంది 5th లెటర్ అవుతుంది. ఇది యు అనేది 22nd లెటర్ అవుతుంది మనకి. సారీ 21st లెటర్ అవుతుంది. ఏ అనేది ఫస్ట్ లెటరు, ఆర్ అనేది 18th లెటరు, ఇక్కడ ఆర్ అనేది 18th లెటర్. సో, ఇక్కడ మనం చూసుకుంటే టీఆర్ అంటే ఇక్కడ ఏమైంది? 20 మనకి 18 అయింది. అంటే -2 చేశాడు. బట్ ఇక్కడ 9, 18 వచ్చేసిందమ్మా. 9, 18 వచ్చింది. ఇక్కడ 4, 1 అయింది. 4, 1 అయింది. అంటే ఇక్కడ -3 చేశాడు. కానీ 5, 21 డిఫరెన్స్ చాలా ఎక్కువ వచ్చేసింది చూడండి. ఇక్కడ 9 ఉంది, -9 ఉంది. మరి అదే విధంగా ఇక్కడ సాటిస్ఫై అవుతుందో చూడాలి. మన అందుకే మనకి 2 ఆప్షన్స్ ఇచ్చాడు. ఆర్ఈఎస్టీ ఇచ్చాడు, అక్కడ పీవీపీఎఫ్ అని ఇచ్చాడు. ఆర్ అంటే 18th లెటరు, పి అంటే 16th లెటరు, ఇది 5th లెటరు, ఇది 22nd లెటరు, ఇది 19th లెటరు, ఇది 16th లెటరు, ఇది 20th లెటరు, ఇది 6th లెటరు. ఇక్కడ కూడా ఇక్కడ -2 ఉంది, ఇక్కడ -3 ఉంది. ఇక్కడ సరిపోయింది. బట్ ఈ ఆల్టర్నేటివ్స్ మధ్య రిలేషన్ తెలియట్లే మనకి. అంటే ఇక్కడ మనము ఒకటి అబ్జర్వ్ చేయొచ్చు. ఆల్టర్నేటివ్స్ మధ్య ఇక్కడ ఫస్ట్ లెటర్ -2, సెకండ్ లెటర్ -3 ఉంది, కానీ థర్డ్ లెటర్ -3 ఉంది, కానీ సెకండ్ అండ్ 4th లెటర్స్ మధ్య రిలేషన్ మనం ఐడెంటిఫై చేయలేకపోతున్నాం. ఎందుకంటే 5, 22 ఇక్కడ 17 ఉంది, ఇక్కడ 9 వచ్చింది డిఫరెన్స్. చూడండి, 9 - 18 అంటే -9 వేసుకోవచ్చు ఇక్కడ మనం అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. బట్ ఇక్కడ కూడా -9 రావాలి కదా, కానీ ఇక్కడ ఏమొస్తుంది? -17 వస్తుంది. అలాగే 20 - 6 ఇక్కడ -14 వస్తే ఇక్కడ 5 - 21 అనేది వస్తుంది. ఇక్కడ 16 వస్తుంది. అంటే ఇక్కడ -16 వస్తే ఇక్కడ -14 వస్తుంది. సో, అలా కాదు, మనకి అంతా ఒకటే రకంగా ఉండదు. ఇంతకుముందు ఆప్షన్స్ చూసాను చూడండి మనం, +3, +5, +3, +5 అలా రావాలి. ఇలా రిలేషన్ రావడం లేదు. సో, ఇది మనకి సూటబుల్ కావడం లేదు. బట్ -2, -3 అనేది కన్ఫర్మ్గా ఉంది. సో, కాబట్టి గేమ్కి కూడా మనం అదే ఒకవేళ సాటిస్ఫై అవుతుందేమో చూద్దాం. మనకు ఆన్సర్ వస్తే సరిపోతుంది కదా.
సెవెంత్ లెటర్, ఫస్ట్ లెటర్, 13th లెటర్, 5th లెటర్ అమ్మ. సో -2, -3 ఇది సాటిస్ఫై అయింది. -2 అంటే ఇది 5th లెటర్ అవ్వాలి. 13 - 3 అంటే ఇది 10th లెటర్ అవ్వాలి. సో ఇక్కడ ఈ రావాలి, ఇక్కడ జే రావాలమ్మా. ఫస్ట్ లెటర్ ఈ ఉన్న ఆప్షన్ ఏముందో చూడండి. ఓన్లీ వన్ ఆప్షనే ఉందమ్మా. సో ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ అవుతుంది. మరి ఇక్కడ జెడ్, ఇక్కడ యూ ఎలా వచ్చిందో తెలియాలి కదా. సో మామూలుగా ఈ ప్రాబ్లంలో అయితే మనకి సాటిస్ఫై అయిపోయింది. బట్ ఒక్కొక్కసారి ఎగ్జామినేషన్లో 4 ఫస్ట్ లెటర్ ఈ వచ్చిందనుకో, అలాగే థర్డ్ లెటర్ జే ఇచ్చాడనుకో, అప్పుడేం చేస్తాము? అప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సిందే కదా లాజిక్ని. సో ఇలాంటి ప్రాబ్లమ్స్లో లాజిక్ ఇలా ఉందమ్మా. యాక్చువల్గా ఈ ప్రాబ్లంలో ఉన్నటువంటి లాజిక్ ఇది రివర్స్ ఆర్డర్. మనకి ఆల్ఫాబెట్స్ ఎన్ని ఉంటాయి? 26 ఉంటాయి కదా. GHIJKLM ఇలా ఇచ్చిన తర్వాత అంటే హాఫ్ ఆఫ్ ద ఆర్డర్ని మనం రివర్స్ ఆర్డర్లో రాస్తాం. NOPQRSTUVWXYZ. సో మనకి కోడింగ్ డీకోడింగ్లో వేరే ఏ ఆప్షను మ్యాచ్ కానప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే రివర్స్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ చూడాలి. సో ఇక్కడ ఐ ఎదురుగా ఎవరున్నారు చూడండి, ఆర్ ఉంది చూసారా, సరిపోయింది. IR సరిపోయింది. ఇక్కడ కూడా చూడండి, ఈ ఎదురుగా ఎవరున్నారు, వి ఉన్నాడు చూడండి, సరిపోయిందా. కాబట్టి ఏకి ఎదురుగా ఎవరున్నారమ్మా, జెడ్ సరిపోయింది చూడండి, ఈ జెడ్ సరిపోయిందా. ఏకి ఆపోజిట్లో జెడ్ ఉన్నాడు, సరిపోయింది. నెక్స్ట్ మరి ఈ యు, ఈ అంటే వి రావాలి కదా. యు ఎలా వచ్చింది? యు ఎక్కడుందో చూడండి, యు ఇక్కడ ఉంది. అంటే మైనస్ చేస్తున్నాడు, అంటే ఆపోజిట్ వర్డ్లోంచి ఒకటి తీసేస్తున్నాడు. అంటే ఇక్కడ 22 ఉంటే 21 వేసాడు, అంటే ఆపోజిట్ లెటర్లోంచి -1 చేశాడు. అందుకని ఈ యు సరిపోయింది. అలాగే టీ ఎక్కడుందమ్మా, టీ ఇక్కడ ఉంది. టీకి ఆపోజిట్ లెటర్ ఎవరు, జీ. కానీ జీ -1 చేయాలి. జీ -1 చేస్తే ఎఫ్ వస్తుంది చూడండి, వచ్చిందా. అంటే ఇది తీసుకున్నాడు, ఎలా తీసుకున్నాడు రిలేషన్. మరి ఇక్కడ ఈ ఉందమ్మా, ఈ యొక్క ఆపోజిట్ లెటర్ వి అయితే ఇక్కడ ఎవరు వస్తారు, యు వస్తుంది. సో ఈ జెడ్ జేయు సరిపోయింది కదా. అంటే ఇక్కడ లాజిక్ ఏమిటమ్మా, ఫస్ట్ లెటర్ -2, సెకండ్ లెటర్ ఆపోజిట్ లెటర్, థర్డ్ లెటర్కి ఏమో -3, ఫోర్త్ లెటర్ ఏంటి, ఆపోజిట్ లెటర్ -1. చూడండి లాజిక్ ఎంత పెద్దగా ఉందో. ఫస్ట్ లెటర్కి -2 చేశాడు, సెకండ్ లెటర్ ఆపోజిట్ లెటర్ తీసుకున్నాడు, థర్డ్ లెటర్ -3 చేశాడు, ఫోర్త్ లెటర్ ఏం చేశాడు, ఆపోజిట్ లెటర్ -1 చేస్తే ఇచ్చాడు. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి లాజిక్. ఆ లాజిక్ ప్రకారం మనకి ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇది చూడండి, సింపుల్. ఎడ్యుకేషన్ టీచర్, ట్రీట్మెంట్ ఈజ్ డాక్టర్. ఇక్కడ ప్రొఫెషన్ని సూచిస్తుంది కదమ్మా. టీచర్ ఈజ్ అ ప్రొఫెషన్, సో డాక్టర్ ఈజ్ ఆల్సో ప్రొఫెషన్. ఇక్కడ హాస్పిటల్, లేబర్, మెడిసిన్ ఇవేవి ప్రొఫెషన్స్ కాదు, ఓన్లీ డాక్టర్ ఆప్షన్. సో ట్రీట్మెంట్ ఈజ్ డాక్టర్. అలాగే ఎడ్యుకేషన్ని టీచర్ ఇస్తాడు, డాక్టర్ ట్రీట్మెంట్ ఇస్తాడు. సో ఆ రకంగా చూసినా మనకి లాజిక్ అనేది సాటిస్ఫై అవుతుంది. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ దిస్ ఈజ్ ద నెంబర్ సిరీస్ అగైన్ 531, 161, 811 డాష్. ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇది 5 టైమ్స్ ఉంటుందని అనిపిస్తుంది. ఎందుకంటే 35 150, 16 5 80 కదా. అంటే 165 800 అని మనకు తెలిసిపోతుంది. అంటే 5 టైమ్స్ అవుతుంది, ఏదో జరుగుతుంది. అంటే 5తో మల్టిప్లై చేస్తే మనకి విషయం తెలుస్తుంది. 5 × 5 25, 25 31గా మారాలంటే 6 కలపాలి. ఇదే ఇక్కడ అప్లై చేద్దాం. 31 × 5 చేయండి, ఎంత అవుతుంది, 155. 155కి 6 కలిపితే 161 వస్తుంది. సేమ్ సిమిలర్గా 161 × 5 చేయండి అమ్మా. 161 × 5 చేస్తే ఎంత వస్తుంది, 805 వస్తుంది. 805కి 6 కలిపితే 811 వస్తుంది. ఇప్పుడు 811ని 5తో మల్టిప్లై చేయాలి. 5 5 40, దీనికి 6 కలపండి అమ్మ. 40 61 మనకు కావాల్సిన ఆన్సర్ అవుతుంది. 4061 ఇస్ ద ఆన్సర్. 4061 ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 2 సెట్స్ ఇచ్చాడు. 25 280 45 ఇదొక రిలేషను. తర్వాత 18 192 30 ఇదొక రిలేషన్ ఇచ్చి సేమ్ ఈ 2 సెట్స్లో ఫాలో అయ్యేటువంటి రిలేషన్ కింద ఉన్నటువంటి సెట్ ఏది ఫాలో అవుతుందని అడుగుతున్నాడు. ఇక్కడ ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే ఆల్రెడీ మనకి తెలిసింది ఎలా అంటే మిడిల్ నెంబర్ పెద్దగా ఉన్నది, ఫస్ట్ అండ్ థర్డ్ నెంబర్స్ కాబట్టి ఖచ్చితంగా రిలేషన్ ఎలా ఉంటుందంటే మొదటి 3వ నెంబర్ మధ్య రిలేషను,
మనకి మధ్యలో నెంబర్ అయితే వస్తుంది. అంటే రిలేషన్ ఖచ్చితంగా ఇదే రకంగా ఉంటది. ఎందుకంటే మధ్యలో మిడిల్ నెంబర్ పెద్దగా ఉంది. ఫస్ట్ అండ్ థర్డ్ నెంబర్స్ చిన్నగా ఉన్నాయి కాబట్టి దేర్ మే బీ సంథింగ్ మల్టిప్లికేషన్ ఆర్ ఎడిషన్ బిట్వీన్ దీస్ 2 మనకి ఇదైతే వస్తుంది. చూడండి ఇక్కడ ఒకసారి మనము చెక్ చేసుకుంటే 45 + 25 చేయండి. ఎంత అవుతుంది? 70. దీన్ని 4తో మల్టిప్లై చేస్తే 280 మిడిల్ నెంబర్ వచ్చింది కదా. సేమ్ సిమిలర్గా ఇది కూడా చెక్ చేయండి. 18 + 30 ఎంత అవుతుంది? 48. దీన్ని 4తో మల్టిప్లై చేస్తే 192 వస్తుంది. 8 4 జార్ 32, 4 4 జార్ 16 సరిపోయిందా? అంటే ఏం చేయాలి? ఫస్ట్ 2 నెంబర్స్ని మొదటి మూడో నెంబర్ని యాడ్ చేసి 4తో మల్టిప్లై చేయాలి. ఇది చూడండి 36 ఇంటూ 4 అమ్మ 156 వస్తుందా? 3 6 4 24 కదా, 4 వస్తుంది కాబట్టి ఆప్షన్ 1 కాదు. ఇక్కడ చూడండి 14 24 48 ఇంటూ 4 192 వచ్చింది కదా. సో ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి 37 ఇంటూ 4 7 4 జార్ 28 2 4 3 జార్ 12 దట్ 14. సో ఇక్కడ ఏమవుతుందమ్మా 37 ఇంటూ 4 మనకి 148. సో ఈ 2 నెంబర్స్ యాడ్ చేస్తే మనకి ఆప్షన్ 3 సూటబుల్ అవుతుంది. ఇక్కడ చూడండి ఇక్కడ 38 ఇంటూ 4 అంటే మనకి ఎంత అవుతుంది? 152 అవుతుంది. సో ఇక్కడ 192 ఇచ్చాడు కాబట్టి 2 కాదు. సో ఇక్కడ చూడండి 25 + 12 అంటే 37 ఇంటూ 4 అంటే 148. సో ఆప్షన్ 3 మనకి కరెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇక్కడ ఏమవుతుంది? 4 + 3 7 67 ఇంటూ 4 28. ఇక్కడ ఏమవుతుంది? 268 అవుతుందమ్మా. ఇక్కడ 168 ఇచ్చాడు కాబట్టి ఆప్షన్ 4 కూడా తప్పు ఆన్సర్ అవుతుంది. సో మనకు అనుకున్న లాజిక్ ఏంటి? ఫస్ట్ అండ్ థర్డ్ లెటర్స్ని యాడ్ చేసి 4తో మల్టిప్లికేషన్ చేయడం. సో ఆ సూటబుల్ అయ్యేటువంటి ఆప్షన్ ఏది ఉందంటే ఆప్షన్ 3 మాత్రమే సూటబుల్ అవుతుంది కాబట్టి 3 అనేది మనకి ఇక్కడ రైట్ ఆన్సర్ అవుతుందమ్మా. సో ఇక్కడ నుంచి మనకి నాన్ వెర్బల్ వస్తాయి, అంటే ఫిగర్స్ వస్తాయి. అవి ఎలా చేయాలో చూడండి. పేపర్ ఫోల్డింగ్ ఇది. సో పేపర్ ఫోల్డింగ్ మీద మనకి ఇస్తాడు. ఫోల్డింగ్ ఎలా చేశాడో చూడండమ్మా. ఇలా ఫోల్డ్ చేసి మళ్ళీ ఇలా ఫోల్డ్ చేశాడు. సో ఇది ఫోల్డింగు చేసి ఇలా కట్ చేశాడు. కట్ చేసినప్పుడు మళ్ళీ మనం రిమూవ్ చేస్తాం కదా. సో ఇలా తీసాడు. ఏది మనకి కట్ చేసిన పొజిషన్ ఏది? ఇది కదా. సో కర్వీ సర్ఫేస్ ఒకటి ఉంది, ఫ్లాట్ సర్ఫేస్ ఉంది. మనం ఇక్కడ గుర్తుపెట్టాల్సింది ఏంటంటే ఇక్కడ ఫ్లాట్గా ఉంది సర్ఫేస్, ఇక్కడ కర్లీగా ఉంది. సో ఓపెన్ చేసినప్పుడు ఇలా ఓపెన్ చేస్తాం మనం. ఇలా క్లోజ్ చేసాం కాబట్టి ఇలా ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ మనకి కర్ల్ వస్తుంది, ఫ్లాట్ ఏమో ఇక్కడ వస్తుంది, ఇలా వస్తుందమ్మా. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తాం మనము? అతను ఇలా క్లోజ్ చేసాం కదా, ఓపెన్ ఎటు చేస్తాము? ఓపెన్ ఇలా చేస్తాం. క్లోజ్ ఇటు చేశాడు కదా, ఓపెన్ ఇలా చేస్తాం. ఓపెన్ ఇలా చేసినప్పుడు ఫ్లాట్ సర్ఫేస్ అనేది ఇక్కడ వస్తుంది, కర్ల్ అనేది ఇలా వస్తుంది. సో ఇలా ఉంటుంది మనకి. సో ఒకసారి మనం కనుక అబ్జర్వ్ చేస్తే ఈ ఫిగర్ని ఫ్లాట్ అనేది 4 వైపులా వస్తుందమ్మా. అంటే ఫ్లాట్ సర్ఫేస్ లోపలికి ఉంటుంది, కర్లీ సర్ఫేస్ బయటకు ఉంటుంది. ఈ కర్వ్డ్ సర్ఫేస్ ఏమో బయటకు ఉంటుంది, ఫ్లాట్ సర్ఫేస్ ఏమో లోపలికి ఉంటుంది. సో అలా ఫ్లాట్ సర్ఫేస్ లోపలికి ఉన్నది ఇక్కడ చూడండి. ఇక్కడ ఫ్లాట్ కర్ల్ ఇది కాదు, ఇక్కడ కర్ల్ రాదు మనకి. ఇక్కడ మళ్ళీ కర్ల్ ఫ్లాట్ వచ్చింది. సో 4 వైపులా ఫ్లాట్ సర్ఫేస్ వచ్చింది. సో ఆప్షన్ డి రైట్ ఆన్సర్ అవుతుంది. లాజిక్ అర్థమైంది కదా. సో ఫోల్డ్ చేసి ఇక్కడ కర్ల్డ్ సర్ఫేస్ వచ్చిందమ్మా. సో ఓపెన్ చేసినప్పుడు ఇలా ఓపెన్ చేస్తాం, పైకి ఓపెన్ చేసినప్పుడు కూడా సేమ్ ఫ్లాట్ సర్ఫేస్ మనకి లోపలికే ఉంటుంది. మళ్ళీ ఓపెన్ చేసేటప్పుడు ఇలా ఓపెన్ చేస్తాం. క్లోజ్ అతను ఇలా చేశాడు చూడండి, క్లోజ్ ఇలా చేశాడు. సో ఓపెన్ ఇలా చేస్తాం, దానికి ఆపోజిట్లో కదా ఓపెన్ చేస్తాం, ఇలా ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేసినప్పుడు ఈ రకమైన షేప్ వస్తుంది కాబట్టి డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇదిగో ఈ షేప్ అనేది కింద ఉన్నటువంటి షేప్స్లో అవ్వాలి. రొటేషన్ ఈజ్ నాట్ అలౌడ్. అంటే ఇది ఇలాగే ఉండాలి, పైకే ఉండాలమ్మా. రొటేషన్ అలౌడ్ అంటే ఏమవుతుంది? ఎలా ఉన్నా కూడా మనం తీసుకోవచ్చు, లేకపోతే ఇలాగైనా ఉండొచ్చు. సో కాదు, రొటేషన్ అలౌ కాదు, ఈ రకంగా ఉండాలి. ఈ రకంగా ఉన్నది ఏముందో చూడండి, ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ సేమ్ ఇదే షేప్. సో డి ఈజ్ ద రైట్ ఆన్సర్. మిగతా చోట్ల అన్నీ కూడా ఇలాగ మనకి క్రాక్స్ వస్తున్నాయి. సో ఇక్కడ కూడా
ఉంది కానీ రొటేషన్ ఇలా మారిపోతుంది. కాబట్టి ఫ్లాట్‌నెస్ వచ్చేసింది ఇక్కడ. ఇక ఫ్లాట్ లేదు, స్లాంట్‌గా ఉంది. సో, ఓన్లీ డీలో మాత్రమే మనకి షేప్ పాసిబుల్ అవుతుంది. ఆప్షన్ డి ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇది మిర్రర్ ఇమేజ్ రిలేషన్‌షిప్ అమ్మ. మిర్రర్ ఇమేజ్ రిలేషన్‌షిప్ 6 అనేది 9కి ఆపోజిట్‌గా 9 తిరగేసినట్టుగా వస్తుంది. అంటే అద్దం ఇక్కడ ఉంది కాబట్టి ఇలా కిందికి చూడాలి మనం. కిందికి చూడాలి. కిందకి చూడాలంటే ఫస్ట్ ఇక్కడ 6 అనేది తప్పుగా ఉంది. కాబట్టి సి కాదు. సో, ఇక్కడ 3 చోట్ల 6 కరెక్ట్‌గా ఉంది. జెడ్, కే చూడండి. కే చూడండి ఒకసారి. సో, కే చూస్తే మనకు తెలిసిపోతుంది. ఎక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్, ఎక్కడ మనకి సూటబుల్‌గా ఉంది, ఎక్కడ సూటబుల్‌గా లేదనేది మనకు తెలిసిపోతుంది. కే మామూలుగా ఇటే రావాలి కదమ్మా! ఈ 2 కూడా ఇటు పక్కకు రావాలి. కానీ ఇది ఎలా ఉంది, ఆపోజిట్‌లో వచ్చింది చూడండి. ఆపోజిట్‌లో వచ్చింది చూడండి. ఈ రకంగా వస్తుందా ఇక్కడ? కే అనేది రాదు. అలాగే ఇక్కడ కూడా చూడండి. కే ఎలా ఉంటే అదే విధంగా వస్తుంది. ఇలా వస్తుంది. కానీ ఇక్కడ చూడండి ఆపోజిట్‌గా ఇచ్చాడు లెటర్స్. ఇంకా బి, ఎం, వి, క్యూ అన్నీ కూడా కామన్‌గా ఉన్నాయి చూడండమ్మా. ఒక కే మాత్రమే మనకి ఇందులో సూటబుల్ అనమాట, చెక్ చేసుకునేది. సి అనేది పూర్తిగా వేరుగా ఉంది. సో, కాబట్టి అది కొట్టేసాం. ఇక్కడ మిగతా ఆప్షన్స్‌లో అన్నీ కామన్‌గా ఉన్నాయి చూడండి. ఇక్కడ 6 కామన్‌గా ఉంది. జెడ్, బి, ఎం, వి, క్యూ అన్నీ చూడండి. అన్నీ కామన్‌గా ఉన్నాయి. డి అన్నీ కామన్‌గా ఉన్నాయి. సో, ఒక కే మాత్రమే చూడండి. కే 2 చోట్ల మనకి ఇలా ఆపోజిట్ సైడ్‌లో ఇస్తున్నాడు. ఇలా ఆపోజిట్ సైడ్‌లో ఇస్తున్నాడు. అలాగే ఇక్కడ కూడా జెడ్ లాగానే ఇచ్చాడు చూడండమ్మా. జెడ్ లాగా ఎలా వస్తుంది? రాదు కదా! సో, కాబట్టి ఇదేమో ఆపోజిట్ సైడ్‌లో ఇచ్చాడు ఇలా. ఇక్కడ కూడా ఆపోజిట్ సైడ్‌లో ఇచ్చాడు. కానీ కే ఎప్పుడు కూడా ఇటువైపే వస్తుంది ఇలా. అంటే కే మిర్రర్‌కి ఇవతల ఎలాగుందో తిరగేసినప్పుడు కూడా కే ఇలాగే వస్తుంది. ఇది కాకపోతే ఇది పైన మనకి లెంగ్త్ డిఫరెన్స్ తెలియడానికి లెంగ్త్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ లెంగ్త్ తక్కువగా ఉంటుంది. అదే మనకి ఇక్కడ. కానీ ఇక్కడ 2 చోట్ల చూడండి కే ఆపోజిట్‌లో ఉంది. సో, కాబట్టి డి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుందమ్మా. సో, మిర్రర్ ఇమేజ్ రిలేషన్‌లో మనం ప్రతి లెటర్ చెక్ చేయాల్సిన పని లేదు. కొన్ని లెటర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి కే చెక్ చేస్తాం. ఒక లెటర్ చెక్ చేసినప్పుడు ఒక లెటర్ మాత్రమే మనకి డిఫరెన్స్‌లో కనపడుతూ ఉంటుంది. సో, కాబట్టి ఇక్కడ కే అనే ఆప్షన్ కనుక చూసుకుంటే కే అనేది మిర్రర్ ఇమేజ్‌లో ఇలా ఆపోజిట్‌లో చూపించాడు 2 చోట్ల. కాబట్టి అది కాదు. ఇక్కడ మాత్రమే కరెక్ట్‌గా ఉంది కాబట్టి ఇక మిగతా లెటర్ చెక్ చేయాల్సిన పని లేదు. డి అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇది చూడండి. ఇది ఒకసారి చూస్తే మనకి ఏ రకంగా వెళ్తుంది అనేది ఒకసారి చూడాలి. కలర్ కూడా చేంజ్ అవుతుంది చూడండమ్మా. ఇక్కడ వైట్, బ్లాక్ అనేది వస్తుంది. కాబట్టి వైట్ ఉన్నవి తప్పు అవుతాయి. సో, బ్లాక్ ఉన్నది కార్నర్‌లో వస్తుందా, సైడ్‌లో వస్తుందా అనేది మనం చెక్ చేయాలి. కార్నర్‌లో వస్తుందా, సైడ్‌లో వస్తుందా అనేది చెక్ చేయాలి. ఒకసారి అబ్జర్వ్ చేస్తే వైట్ కార్నరు, వైట్ సైడు, వైట్ కార్నరు. వైట్ చూడండి కార్నర్ వచ్చింది, సైడ్ వచ్చింది, కార్నర్ వచ్చింది. బ్లాక్ సైడ్, కార్నరు, నెక్స్ట్ ఏమొస్తుంది? సైడ్ రావాలి. సో, సైడ్ వచ్చిన ఆప్షన్ ఏముంది? ఇక్కడ కార్నర్ ఉంది, ఇక్కడ సైడ్ ఉంది. కార్నర్ రాకూడదు, సైడ్ వస్తుంది. సో, డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సింపుల్ లాజిక్ ఇది. సో, కలర్ ఫస్ట్ చెక్ చేసాము. వైట్, బ్లాక్, వైట్, బ్లాక్, వైట్. సో, బ్లాక్ వస్తుంది కాబట్టి వైట్ రాదు. నెక్స్ట్ కార్నర్, సైడ్, కార్నర్ వైట్‌కి సంబంధించి. అదేవిధంగా బ్లాక్‌కి కూడా అంతే ఉంటుందిగా. సైడ్, కార్నరు, సైడ్ వస్తుంది. అంటే ఇక్కడ కార్నర్ వచ్చింది కాబట్టి ఇక్కడ సైడ్ వస్తుంది. సో, డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇవి మనకి ఎస్ఎస్సి జీడీ ఎగ్జామినేషన్‌లో రీజనింగ్‌కి సంబంధించి ప్రీవియస్ ఇయర్ పేపర్‌లో ఇచ్చినటువంటి 20 బిట్స్‌ని మనం ఈ వీడియోలో అయితే సాల్వ్ చేశాము. నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. పర్టికులర్‌గా ఎవరైతే ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళకైతే ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.